హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి కిరణ్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్నగారు. చెప్పాలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ గవర్నమెంట్, మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ గా ఉన్నారు. మీరు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది, అసలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక నియంతృత్వం పోయి ప్రజా పరిపాలన వచ్చింది. కానంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇది కూడా నియంత్రిత పరిపాలన లాగానే ఉంది అనేది అంటున్నారు. మరి దానికి ఏం చెప్తున్నారు? ఇప్పుడు వచ్చిన 6 నెలల్లో అన్ని ఎలక్షన్ కోడ్సే వచ్చినాయి. ఎట్లా నియంతృత్వ పరిపాలన అయితే ఏం చేసినాం? మేము ఏమైనా భూములు స్కాములు చేసినాము, లేకపోతే ఇంకేమైనా స్కాములు చేసి మా ఎమ్మెల్యేలని ఎక్కడైనా ఇరుక్కున్నారా? ఏమైనా భూములు కబ్జాలు పెడుతున్నారా? అవినీతి చేస్తున్నారా? ఉంటే చూపెట్టండి. ఆ ఇప్పుడు మాటలు మాట్లాడడం కాదు, ఏదైనా ఉంటే ఒక ఆయుధం తీసుకొచ్చి గిది మీ ఓడు తప్పు చేసినని ఒక చిట్టి చూపెట్టి దీనికి చర్యలు తీసుకోండి, మీ ప్రభుత్వము మమ్మల్ని నిందించిర్రు, మీరు చేసేది ఏందని అడగాల. ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ ఏంది అని అంటే ప్రజా వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ మీద ఉంది కాబట్టి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చి అవకాశం ఇచ్చి గెలిపించారు 64 సీట్లతోటి. పరిపాలన నచ్చలేదు కాబట్టి ఇవాళ ఎంపీ సీట్లు ఎక్కడికి పరిమితమయ్యారో మీరు చూసుకోవచ్చు. సరే, గెలుపు ఓటములు సీట్లు ఇవన్నీ రాజకీయాలు. ఇప్పుడు మేము రాజకీయం చేయదలుచుకోలేదు, పరిపాలన చేయదలుచుకున్నాం. కానీ ఆ పరిపాలన కనపడట్లేదని చెప్పేది. వాళ్ళకు కనపడది ఎందుకు అని అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాము అని ఇంకా ఫీల్ అవుతారు వాళ్ళు. అధికారంలో ఉన్నామని ఇంకా కూడా ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ కనిపిస్తుంది? ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన మీద వ్యతిరేకత వచ్చిందా? ఇంత వ్యతిరేకత వచ్చిందా? లేదు. తర్వాత 5 ఏళ్ళు వచ్చింది. ఎందుకు? ఆ 5 ఏళ్ళు ఒక పరిపాలన విధానం అనేది తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటైంది, మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిరు. నెక్స్ట్ 5 టర్మ్స్ ఏం చేసిరు అంటే ఆ చేసిన అభివృద్ధిని, దాంట్లో వచ్చిన ఏదైతే రాబడి ఉంటుందో, లాభం ఉంటుందో దాన్ని నిలువు చేయాల. ఇప్పుడు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం స్టేబుల్ చేయాలి. అప్పుల ఊబిలో ఇప్పుడు పెట్టిర్రు. మిగులు బడ్జెట్ ఈ తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం సాకారమైనప్పుడు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆ మిగులు బడ్జెట్ నుంచి ఎంతో కొంత డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మీకున్నప్పుడు డెవలప్ చేసి చేయనట్టు చూపెట్టి 5 టర్మ్స్ ఏదో పరిపాలన చేసిర్రు. ఎవరు వ్యతిరేకం చేయలే. ప్రజల దగ్గరికి మేము పోయి ఓట్లు అడిగినప్పటికీ కూడా లేదు, కేసీఆర్ పరిపాలనే బాగుంది అని మీకు అవకాశం ఇచ్చిర్రు. రెండో టర్మ్. ఆ రెండో టర్మ్ లో మీరు చేసింది ఏంటి అని అంటే ఒక సెంటిమెంట్ తోటి ఒక అధికారం వచ్చిర్రు. ఆ సెంటిమెంట్ నెక్స్ట్ ట్రై చేసిర్రు, మూడోసారి ట్రై చేసిర్రు, అది సెట్ కాలే. సెకండ్ టర్మ్ లో చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే మొత్తం అప్పులు చేయడం, ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా పెట్టడము. ఇప్పుడున్న మా ప్రభుత్వము, మా ప్రజల ప్రభుత్వము, ప్రజా పరిపాలన ఏదైతే చెప్తున్నానో గవర్నమెంట్ ల్యాండ్స్ కి ఫెన్సింగ్ వేపిస్తున్నాం. ఎవడు కబ్జా చేసే సిచ్యువేషన్ లేదు ఈ రోజు. అది పార్టీ ప్రభుత్వం అనేది కబ్జా చేశారని కాదు కదా, నాయకులే కబ్జా చేస్తారు కదా. అదే నాయకులు, ఏ నాయకులు? బీఆర్ఎస్ నాయకులు. మా నాయకులు చేస్తే మేమే ప్రశ్నిస్తాం. దట్ ఈస్ ద డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యమే అది. ఇప్పుడు మీ మీడియా గానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు గానీ ప్రతిపక్షాలు గానీ ఏమంటారు? అంతర్గత పోరు అంటారు. ఆ అంతర్గత పోరు వల్లనే మా నాయకులు ఒక స్టాండర్డ్ గా ఉంటారు. తప్పు చేయడానికి కూడా ప్రతిపక్ష పోలు అనాల్సిన అవసరం లేదు. మా నాయకుడు తప్పు చేస్తే మేమే నిలదీస్తాం. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మా విజ్ఞప్తి ఉంటది. ఎవరికి? ప్రభుత్వానికి. ఈ పని చెయ్యాలా, ఇది ప్రజలకు పనికొచ్చేది. లేదు, తప్పు జరుగుతుందంటే ఇక్కడెక్కడో తప్పు జరుగుతుంది. ఇలా కరెంటు విషయం తీసుకోండి. 6,000 కోట్ల నష్టం. 6,000 కోట్ల నష్టం. లేఖ రాస్తే 12 పేజీల లేఖ రాసి పంపిండు. ఎవరైతే నోటీసులు ఇచ్చారో నరసింహారెడ్డి గారికి, అధికారికి నోటీసులు ఇచ్చారు. మీరు వైదొలగాల, దిగిపోవాలా. రాజ్యాంగం అంటే రెస్పెక్ట్ ఉండదు.
ఉమ్, రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థల మీద రెస్పెక్ట్ ఉంటది. ఉమ్, నీకు ఎగ్జిక్యూటరీ మీద లేదు, జుడిషియరీ మీద లేదు. ఉమ్, మీరు చూడొచ్చు, జుడిషియరీకి సంబంధించింది హైకోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా ఇది చేయొద్దు, ఉమ్, పలాని వ్యవస్థలో ఇది జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టిండు. ఉమ్, రాజ్యాంగం గౌరవం లేనోనికి నోటీసులు ఇస్తే పోవాలా, తప్పేముంది? 12 పేజీలు ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ లో ఉండి రాసే బదులు వచ్చి నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు, ఏం సమాధానం చెప్పాలి? జవాబుదారితనంగా ఉండండి, ఉమ్, జవాబుదారితనంగా ఉండాలి కదా. ఉమ్. ఇప్పుడు మీకు నోటీస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారితనంగా ఉందా లేకపోతే అవును లేదా? జవాబుదారితనం ఉంది కాబట్టి ఏం జరిగినాయో అన్ని బయటకు వస్తున్నాయి. ఉమ్, బర్లల స్కాము, గొర్రెల స్కాము, ఉమ్, ఆఖరికి అనొద్దు గాని సులభ్ కాంప్లెక్స్ అలా పోసుకునే దాంట్లో కూడా స్కాములు చేసిన దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు లిక్కర్ కి సంబంధించి కూడా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. అవును. కొత్త లిక్కర్ బ్రాండ్లు బయటకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి స్వతహాగా తీసుకొచ్చిన లిక్కర్ బ్రాండ్లు కొన్ని బయటకు వస్తున్నాయి. అది ట్రోలింగ్ కూడా అవుతున్నాయి. మరి దానికి ఏం చెప్తారు సమాధానం? అసలు ఇంకా బయటికి రాలేదు, ఉమ్, ఇంకా బయటికి రాలేదు. గత ప్రభుత్వము ఉమ్, దాదాపు 400 కోట్ల సంథింగ్ ఎంతనో అప్పు చేసింది. ఉమ్, అప్పు చేస్తే ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ Hmm. పెట్టడం, ఇంకా అప్పులు కావడం, ఇవన్నీ వేస్ట్ అనేది వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఉమ్, అదే కింగ్ ఫిషర్ అది ఇది. మీరు అంటున్న ఏదైతే కొత్తగా వచ్చినాయి అంటారో అవి ఆల్రెడీ వాళ్ళే ఒప్పందం చేశారు. వాళ్ళు Hmm. ఒప్పందం చేసినవి ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళు మేమే తెచ్చినట్టు, మేమే అది చేసినట్టు, ఉమ్, మేమే దుకాణం తెరిచినట్టు చెప్తారు. ఆ దుకాణంతో మాకు సంబంధమే లేదు అసలు. ఉమ్, ఆ దుకాణంతో మాకు సంబంధం లేదు. అసలు మద్యం తాగడం అనేది తప్పు నన్ను అడిగితే. ఉమ్, ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటది. సరే, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం అవును. వాళ్ళది. తాగేటోళ్ళు తాగుతారు, అది వాళ్ళ ఇష్టం. ఉమ్, తాగకపోవడం అయితే మంచిది కదా, సమాజానికి మంచిది, అవును. ఆరోగ్యానికి మంచిది, కుటుంబానికి మంచిది. ఉమ్, మేము లిక్కర్ కు సంబంధించి అదుపులో పెట్టినం తప్ప, మీరు చూసుకుంటే ఎంపీ ఎన్నికల్లో లిక్కర్ దందా కావచ్చు, లిక్కర్ కు సంబంధించి తాగడం కావచ్చు, ఊగడం కావచ్చు, చిందులు కావచ్చు, విందులు కావచ్చు, జరిగిందా? గత ప్రభుత్వంలో లేదు, ఎట్లా జరిగింది? లేదు. గత అవును, ప్రభుత్వంలో ఎట్లా జరిగింది? అవును. ఎక్కడ ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద టెంట్ వేయాలా, కూసోవాలా, ఉమ్, మంచిగా తాగాల, తినాలా, రాజకీయం చేయాలా, ఉమ్, ఏడ ఖాళీ భూములు ఉంటే ఆడ కబ్జాలు చేయాలా. మాకు ఆ పని లేదు, ఉమ్, మాకు లిక్కర్ తోటి సంబంధం లేదు. ప్రజలకు పరిపాలన ఎట్లా అందియాలనేది మా ఎజెండా. ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉండాలా. ఎస్, డెఫినెట్లీ మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు కదా. ఉమ్, దమ్ముంటే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల కన్నా కేసీఆర్ రావాలా. అది మా విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఉమ్, అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం విషయం తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్. ఉమ్, బయట ఉండి ఏదేదో ముచ్చట్లు చెప్పే బదులు కాళేశ్వరం సంబంధించి ఏ ఇష్యూస్ అయినాయో మేము ప్రజెంటేషన్ ఇచ్చినాం అసెంబ్లీలో. ఉమ్, ఎందుకు ఇచ్చినాం? ప్రజలకి ఏం జరిగింది, అసలు కాళేశ్వరం అనేది ఎందుకు ఇట్లా మేడిగడ్డ కుంగింది అనేది తెలవాలి. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి ఇక్కడ దాదాపు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టి కట్టినప్పటికీ అది ఆగలేదు, కుంగింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నే చూపించి మిగతా అన్ని సైడ్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు మేం చూపెట్టేది ఏం లేదు, ఉమ్, అక్కడ ప్రకృతే అది చూపెట్టింది. ఏంటిది? వీళ్ళు చేసిన అవినీతికి అంధకారంలోకి పోయినట్టు ప్రతిపక్ష పాత్రలకు పోయిర్రు. ఉమ్, దాదాపు 35 పైసలు స్థానాలతోటి ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్. మేము కాళేశ్వరం చూపెట్టి మేము వేరే ఏం సైడ్ పట్టిస్తున్నాం? మీరు చేయాల్సిన పరిపాలన ఏం చేయలే మేము 6 నెలల్లో. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతు రుణమాఫీ కానీ ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ 3 విడతలలో చేయాలనేది వచ్చింది. ఆగస్టు 15 కు ఉంది, ఆగస్టు 15 లోపు చేయాలనేది ఉంది. అది అవుతుంది, సమీక్షలు జరుగుతా ఉన్నాయి, సర్వే చేస్తా ఉన్నారు, ఎట్లా చేయాలా, ఎంత అప్పు ఉంది, బ్యాంకులతో మాట్లాడుతా ఉన్నారు. క్యాబినెట్ సమావేశాలు దాదాపు ఎన్నైనాయి? 10కి పైసలకైనాయి. 10-15 మధ్యలో సమావేశాలు అయినాయి, క్యాబినెట్ సమావేశాలు. గత ప్రభుత్వంలో ఏమన్నా క్యాబినెట్ మీటింగ్స్ ఇంతగానం చూసారా? అసలు 6 నెలల్లో ఇన్ని మీటింగ్స్ పెట్టింది చూసారంటే సమావేశాలు అవుతున్నాయి కానీ ఆచరణకు రావట్లేదు అనేది ఇప్పుడు దానికి ఏం చెప్తాం? ఇప్పుడు ఆచరణ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఏదైనా అనంగానే కాదు, అనంగానే అస్సలు కాదు. దేనికైనా ఇప్పుడు వాళ్ళ 10 ఏళ్ళు ఉన్నారు కదా, 10 ఏళ్ళు తెలవలే. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు కదా, ఇచ్చిర్రా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చిర్రా? ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు,
ఉమ్. ఎంతో కొంతమందికి ఇచ్చిర్రు, మొత్తమే ఇయ్యలేదని బదనాం చేయాల్సిన అవసరం లేదు మాకు. ఉమ్. మొత్తమే ఇయ్యలేదని బదనాం చేయాల్సిన అవసరం అవును. అసలుకే లేదు. ఇచ్చారు అవును, ఇచ్చిన దాంట్లో కొన్ని దాంట్లో కూడా పైసలు తీసుకొని ఇల్లు ఇవ్వడము, ఉమ్. ఆ సరిగా స్లాబ్ లేకపోవడము, ఉమ్. అంటే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ పేరు పక్కకు పెట్టడానికి ఒక డబుల్ బెడ్రూమ్ అనేది పట్టుకొచ్చారు. ఉమ్. కానీ దానివల్ల వాళ్ళు ప్రజలకి ఏం న్యాయం చేయలేకపోయారు, దాన్ని పూర్తిగా న్యాయం చేయలే.